వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. టైము 6 అవుతుంది మార్నింగ్. ఈ టైంకి నేను లేవలేను, అసలు చలి, విపరీతమైన చలి, బయట మంచు, కానీ లేవాల్సి వస్తుందండి. పిల్లలకి ఆఫీసులకి కంపల్సరీ రామంటున్నారు. దానికోసం ఏదో టిఫిన్కి కుర్మా చేద్దామని బఠానీలు ఒలిసి పెట్టాను. రాత్రి కొబ్బరి తీసి పెట్టుకున్నాను. కుక్కర్లో దుంప, టమాటాలు, ఒక గిన్నెలో కందిపప్పు అండి. మా బుడ్డోడికి మధ్యాహ్నం అన్నం పెట్టాలి కదా, దానికి కందిపప్పు నానబేసి పెట్టాను. ఆఫీసులకి ఒక క్యాబ్ ఇస్తున్నారండి, తీసుకెళ్ళి వాళ్ళు ఆఫీస్ టైం అయినాక మళ్ళీ రిటర్న్ క్యాబ్ ఇస్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, బాగానే ఉందండి. మధ్యలో మనకు వచ్చిందండి సాగు. 6 o'clock లేవాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ ఆఫీసుకి వెళ్తే బిడ్డని చూడాల్సి వస్తుంది. సరే అండి, పిల్లల్ని చదివించాము, ఏదో ఉద్యోగాలను గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళు ఏదైనా పనులకి వెళ్ళినప్పుడు మనం సాయం చేయాలి కదండి. ఏదో పొద్దుటి ఏదో బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసానంటే తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ఇగో మా మనవడికి అన్నం పప్పు వేసి అన్నం పెట్టి నెయ్యి వేసి కొంచెం అన్నం బాగా స్మాష్ చేసి పెడతా. ఆడుకుంటాడులేండి, ఏదో కాసేపు. మా వారిని నేను కాలక్షేపం చేశానంటే ఆయన 4 గంటలకు 5 గంటలకు అలా అమ్మొచ్చేస్తుంది. ఇదిగోండి ఒక దగ్గు అండి, విపరీతమైన దగ్గు. తులసి వామాకు అంటారు కదా, అది వేసి కషాయం వేసాను మా వారికి. రాత్రి కొంచెం తాగారు, ఇది కొంచెం తాగితే కొంచెం దగ్గు కొంచెం రిలీఫ్గా ఉందండి. వామాకు, తులసి, తమలపాకు, కొంచెం లవంగాలు కూడా వేసాను. లవంగాలు 2-3 మిరియాలు కూడా వేసా. ఇదండి వడకట్టి ఆయనకి ఇస్తా. కుర్మా ఏం లేదండి, ముందు ఏం చేస్తానంటే ఇవి సపరేట్గా బయటికి తీసేసి పొటాటోని స్మాష్ చేసేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏం చేస్తాను, నూనె వేస్తాను. నూనెలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయలు వేస్తాను, కరివేపాకు వేస్తాను. తర్వాత కొంచెం పుదీనా అది వేస్తానండి. బాగా ఇది అవ్వాలండి. మగ్గినాక ఉప్పు, పసుపు, కారం వేస్తా, గరం మసాలా వేస్తా. ఇంట్లో ఉంటుందండి, నేను ఇంట్లో చేసుకున్న మసాలా ఉన్నది వేస్తాను. తర్వాత అండి ఉడికిచ్చిన బంగాళదుంప వేస్తాను. ఇగో నీళ్ళు కూడా కూరకే వాడతాను. ఆ టమాటాలు కొంచెం స్మాష్ చేసి వేసేసి కొబ్బరిలో ఏం చేస్తానండి, కొంచెం దాల్చిన చెక్క, సోంపు వేస్తాను. ఒక్కొక్కసారి నూనెలో ఉల్లిపాయలతో ముందే సోంపు కూడా వేస్తాను, లేదా కొబ్బరిలో వేసి కొబ్బరిలో సోంపు, దాల్చిన చెక్క, ఒక చిన్న లవంగా వేస్తాను. వేసుకుంటే యాలక్కి వేసుకోవచ్చండి. యాలక్కి వేసుకుంటే నాకు పాయసం గుర్తొస్తుంది. వేయను, అది వేసుకుని ఫైనల్గా వేసుకుని కొత్తిమీర వేసుకోవడం అండి. కొంచెం లూజ్గా దించుకుంటే బఠానీ, బంగాళదుంప, టమాటా కుర్మా అండి. ఆ నీళ్ళు మళ్ళీ కూరలో ఉపయోగపడతాయి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఒకరోజు ఫస్ట్ రోజు కొంచెం నిద్ర పట్టలేదండి. ఇప్పుడు తెల్లారిపోద్దు, వంటకి లేట్ అవుతుందని భయంగా గంటకోసారి లేచి చూశాను. పర్వాలేదు, 8:30కి క్యాబ్. మనం కుర్మా చేసి దోశ ఇడ్లీ రెడీ చేసామంటే వాళ్ళు వెళ్ళిపోతారండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళారంటే మనం రిలీఫ్ అయిపోవచ్చు. పిల్లలు ఆఫీసులకు వెళ్తే ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం బాధ్యతలు ఉంటాయండి. పిల్లల్ని చూసుకోవడం, మనవరాలను చూసుకోవడం. పొద్దుటే కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్, మరి ఖాళీ కడుపులతో ఆఫీసులకి ఏం వెళ్తారండి. చిన్న బ్రేక్ఫాస్ట్ కుర్మా దోశ చేద్దామని రెడీ చేస్తున్నానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. 2 రేకులు ఇడ్లీ కూడా వేసేస్తాను, ఎవరన్నా ఇడ్లీ తినేవాళ్ళు అంటే తింటారు.